హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుక్స్. ఈరోజు మనం దమ్ బిర్యానీ చేయబోతున్నాము. ఈజీగా చేసుకునే విధంగా చూపించాలని అనుకుంటున్నాను. ముందుగా 1 kg చికెన్ తీసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కలిపి కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కోవాలి. అంతకన్నా ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీరను, పుదీనాను మరియు మసాలాలను రెడీగా పెట్టుకోవాలి. తర్వాత చికెన్ కడుక్కున్న తర్వాత దాంట్లోంచి కారము, ఉప్పు, పసుపు, గరం మసాలా, కొంచెం కొత్తిమీరను, పుదీనాను, కరివేపాకును వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఒక 1 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా ముక్కకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పెరుగు వేసుకోవాలి. 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా బిర్యానీ వస్తుందండి. తర్వాత లెమన్ జ్యూస్ వేసుకోవాలి. తర్వాత మ్యారినేట్ కోసం 1/2 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. తర్వాత ఒక 1 kg రైస్ని తీసుకోవాలి. రైస్ కూడా నేనైతే 1/2 వరకు బాస్మతి రైస్ని, 1/2 వరకు నార్మల్ రైస్ని తీసుకున్నాను. తీసుకొని శుభ్రంగా కడుక్కున్నాను. కడుక్కున్న తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో అన్నం ఉడకబెట్టుకోవడానికి వాటర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాంట్లో బిర్యానీ ఆకు, కొద్దిగా మసాలాలు, కొంచెం బిర్యానీ పువ్వు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకోవాలి. అందులో అన్నంకి తగినట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొని ఒక మందపాటి బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. కింద అడుగు పట్టకుండా కొంచెం నెయ్యి కొంచెం కింద పూసుకొని దాంట్లో చికెన్ని అమర్చుకోవాలి. ఈవెన్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ చికెన్ని బాగా అమర్చుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ముందుగా ఒక మందంగా ఉండే పెంకను తీసుకోవాలి. పెంకను తీసుకొని దాని మీద ఈ చికెన్ని, మ్యారినేట్ చేసిన చికెన్ని బౌల్లో షిఫ్ట్ చేసుకున్న దాని మీద పెట్టుకోవాలి. అడుగు పట్టకుండా ఉండడానికి అలా పెట్టుకుంటున్నాము. దాని తర్వాత ఇక్కడ ఎసరు మరుగుతున్న వాటర్లో రైస్ని పెట్టేసుకోవాలి. రైస్ని వేసుకోవాలి. కొద్దిగా రైస్ వేసుకోవాలి. అది మరిగేంత వరకు 1/2 వరకు ఉడకాలి. సగం వరకు ఉడకాలి. సగానికంటే కొంచెం ఎక్కువగా ఉడకాలి. ఈ విధంగా ఉడకాలి. ఈ విధంగా ఉడికిన దాన్ని మనకు పక్కకు షిఫ్ట్ చేసుకోవాలి. చికెన్ మీదికి లేయర్గా ఒక లేయర్ పెట్టుకొని దాంట్లో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని మరియు పుదీనాని, కొత్తిమీరని,
కొంచెంగా వేసుకోవాలి. దాని తర్వాత మిగతా అన్నంని దాని మీదకి పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మరొక లేయర్గా ఫ్రైడ్ ఆనియన్స్ని, పుదీనాని, కొత్తిమీరని పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ అన్నం ఉడికిన వాటర్ని కూడా కొద్దిగా తీసుకోవాలి. తీసుకొని అంచుల పొంటి పోసుకోవాలి. పోసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. అన్నం టేస్టీగా ఉండడానికి కొంచెం నెయ్యి వేసుకోవాలి. తర్వాత మూతను గాలిపోకుండా పెట్టుకొని దానిపైన బరువును పెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత మన బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఈ విధంగా ముక్క బాగా ఉడికిపోతుంది. చాలా టేస్టీగా అవుతుంది. కిందికించి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దాని తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.